చెడుపై మంచికి విజయాన్ని గుర్తు చేసే పర్వదినం దసరా. తెలంగాణ రాష్ట్రంలో దసరా పర్వదినానికి ప్రత్యేకత ఉంది. విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. పాలపిట్ట దర్శనం తప్పనిసరి. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో పాలపిట్ట దర్శనం కోసం ప్రజలు పంట పొలాలకు పరుగులు తీశారు. ఉదయాన్నే ప్రజలందరూ కూడా పాలపిట్ట అన్వేషణ మొదలు పెట్టేశారు. గంటల తరబడి పంటల పొలాల గట్ల మీద వేచి చూశారు. అయితే పాలపిట్ట దర్శనం ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒకప్పుడు విరివిగా కనిపించే ఈ పాలపిట్ట ప్రస్తుత కాలంలో అసలు ఎందుకు కనుమరుగైపోయింది? ఇక పక్షులు కనుమరుగు కావడానికి కారణాలేంటి? విజయదశమి రోజు పాలపిట్ట కనపడకపోతే ఎలాంటి అనార్థాలు ఎదురవుతాయి? మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. విజయదశమి విజయానికి ప్రతీక, శుభారంభానికి నాంది. కానీ ఈ రోజుల్లో ఈ దసరా విజయదశమి రోజు పాలపిట్ట దర్శనం చేసుకుంటే అన్ని విజయాలు కలుగుతాయని పురాణాలలో ఓ నమ్మకం ఉంది. దీన్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. కానీ భవిష్యత్ తరాల్లో పాలపిట్ట కోసం మొత్తం వెతుకులాటలు చేస్తున్నారు. ప్రస్తుతం పాలపిట్టను పంజరాల్లో తీసుకువచ్చి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట పొలాల్లో ఈరోజు విజయదశమి కావడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ కాలనీ నివాసులంతా పంట పొలాల వైపు వచ్చి పాలపిట్ట కనబడుతుందని కూడా వేచి చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పాలపిట్ట దర్శనం లభించలేదు. పాలపిట్ట దర్శనం లభిస్తే అంత శుభం కలుగుతుందని, దీంతో ఈ ఏడాది మొత్తం కూడా విజయాలు అందిస్తాయని కూడా ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఉండేది. కానీ ఈరోజు మనం బిగ్ టీవీ ఆధ్వర్యంలో పాలపిట్టను అన్వేషణ కోసం బిగ్ టీవీ ఒక వినూత్నమైన, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని కాలనీలలో కూడా, అన్ని మండలాల్లో కూడా పాలపిట్ట అన్వేషణలో బిగ్ టీవీ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఎక్కడ పాలపిట్ట కనిపిస్తుంది, ఎందుకు కనపడలేకపోతుంది? పాలపిట్ట గత కొన్నేళ్లుగా విరివిరిగా లభించిన పాలపిట్టలు ఎందుకు పంజరాల్లో పెట్టి బంధించి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలపిట్ట అనేది ముఖ్యంగా ఇది శివుని యొక్క గంటం, ఏదైతే గరళం అంటామో అది నీలిరంగులో ఉంటుంది. పాలపిట్ట కూడా నీలిరంగులో ఉంటుందని ఒక ఆనవాయితీగా ఉంది. దీంతో పాటుగా శ్రీరాముడు లంకపై యుద్ధం చేసినప్పుడు ఈ పాలపిట్ట దీన్ని విజయపక్షి అని కూడా అంటారు. ఇది ఎదురుగా వచ్చింది కాబట్టి రాముడు విజయం సాధించాడని కూడా పురాణాల్లో ఒక విశ్వాసం ఉంది. కానీ భవిష్యత్ తరాల్లో ఈ పాలపిట్ట అనేది మన ప్రజలకు చూసే అవకాశం లేకుండా పోతుంది. ప్రస్తుతం ఈ పాలపిట్టను అంతా కూడా వీక్షించడానికి బీసీ కాలనీ అంతా వచ్చి పాలపిట్ట కోసం ఎదురు చూస్తున్నారు. అసలు పాలపిట్ట దర్శనం ఇచ్చిందా, ఇవ్వకపోతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? మన కాలనీ వాసులు అడిగి చెబుతాం. పాలపిట్ట మీకు దర్శనం ఇచ్చిందా అంటే అసలు ఎందుకు చూడాలి పాలపిట్టను? ముందుగా బిగ్ టీవీ వారికి దసరా శుభాకాంక్షలు. ఎందుకంటే బిగ్ టీవీ అనేటువంటిది సమాజానికి ఒక మంచి మిత్రునిలాగా సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తుంటే బిగ్ టీవీ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ విజయదశమి చాలా సంతోషం. కానీ విజయదశమి నాడు అన్నిటికంటే ముఖ్యంగా లేవగానే పాలపిట్ట చూడాలనేటువంటి ఒక ఆశ, ఆకాంక్ష అదొక ఆనవాయితీ. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే మానుకోట పట్ల ఉన్నటువంటి మేమంతా కలిసి, మా కాలనీవాసులు అంతా కలిసి పాలపిట్ట కోసం ఒక గంట సేపు అయితే మేము వెతకబట్టి, కానీ పాలపిట్ట దొరకలేదు. చాలా బాధాకరం. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఇది కంప్యూటర్ యుగం అయిపోయింది. మొత్తం కూడా ప్రపంచం కూడా కంప్యూటర్ వైపు పయనిస్తూ మరి పారిశ్రామికంగా కావచ్చు, మరి ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా చెట్లు కొట్టడం, అడవులు నరికివేయడము, చెట్లు కొట్టేయడము, పర్యావరణం దెబ్బతిండము, వీటి మూలంగా మరి పశు సంపద కావచ్చు, పక్షి సంపద గురించి నాశనం అవుతుంది. అందులో భాగంగా మరి పాలపిట్ట కూడా మాకు కనబడట్లేదు. ఏమైనా కూడా సెల్లో చూసుకోవడము, లేకపోతే ఎక్కడొక్కడ పాలపిట్ట ఉంటే ఎవరైనా ధనవంతులు వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళు పంచలో తీసుకొచ్చి ఎక్కడ పెడితే మేము పోయి చూసి సంతోషపడడం తప్ప వాస్తవ పరిస్థితులు చూసినట్టయితే మనకు పాలపిట్ట ఇంతవరకు కూడా కనపడలేదు. ఇక కనపడుతుందని ఆశ కూడా లేదు. సార్ మీరు చెప్పండి సార్, ఎందుకు సార్ పాలపిట్టను దర్శనం చేసుకుంటే విజయాలు వస్తాయని కూడా ఒక నమ్మకం ఉంది, కానీ ప్రస్తుతం పాలపిట్ట కోసం అన్వేషణ చేయాల్సి వస్తుంది. గంటల తరబడి చూసిన పాలపిట్ట ఎక్కడ కనబడట్లేదు సార్, ఎట్లా చూడాలి సార్? ఈరోజు విజయదశమి సందర్భంగా బీసీ కాలనీకి వచ్చేసిన బిగ్ టీవీ ప్రతినిధులకు బీసీ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవానికి గత 10 సంవత్సరాల క్రితము పాలపిట్ట ఎక్కడ చూసినా అవుపడేది. ఈరోజు పాలపిట్టలే కాదు, పిట్టలే అవుపడ కూడా అయిపోయినాయి. కనీసం గద్దలు కూడా అవుపడట్లేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణ లోపం. అదేవిధంగా శాటిలైట్స్ ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ కోసము అన్ని ఛానళ్ళు ఒకళ్ళు పడితే ఒకళ్ళు ఇది పెట్టడము, అంటే నిర్మాణాలు చేయడము, ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ని ఎక్కువ పెంచడం కోసము బాగా ఇచ్చేయడము, దానివలన పిట్టలన్నీ చనిపోయినాయి. ఇప్పుడు ఎక్కడా లేకుండా అయిపోయినాయి. పొద్దుటి నుండి మా వాళ్ళు అందరూ చూద్దామని చెప్పేసి ఒకరిద్దరు తిరిగిన తర్వాత కాలనీవాసులు అందరూ తిరుగుతున్నా కూడా ఎక్కడ పాలపిట్ట కనబడలేదు. పాలపిట్ట అనేది ఏంటంటే గతంలో చరిత్ర ప్రకారంగా చూసుకుంటే విజయానికి నాంది. ఎక్కడైతే నష్టం జరిగిన తర్వాత కొంతకాలానికి, ఎక్కడైతే నష్టం జరిగిన తర్వాత మనకు
విజయం కలుగుతుందో ఆ విజయం కలిగినప్పుడు పాలపిట్ట పడేది. అందుకనే పాలపిట్ట అనేది విజయానికి నాంది. ఆ నాందికి చూసి కోసమే మనము పాలపిట్ట ఇవాళ చూస్తే రాబోయే కాలంలో మనకు అంతా విజయం జరుగుతుందని చెప్పేసి నమ్మకంతో మనం చూడడానికి వచ్చినాము. అదేవిధంగా ఆ పాలపిట్టను చూసినట్టయితే మనకు కూడా దేవుడు సహకరించి అన్ని విధాలుగా భవిష్యత్తులో మనకు విజయాన్ని అందిస్తుందని చెప్పి కోరుతున్నాను. సార్ మీరు చెప్పండి, మనం పాలపిట్ట కోసం గంటల తరబడి వేచి చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా పాలపిట్ట కనబడట్లేదు. మరి ఎలా చూస్తాం సార్ పాలపిట్టను? మరి ముందుగా బిగ్ టీవీ వారికి దసరా శుభాకాంక్షలు, మరియు మా బీసీ కాలనీ ప్రజలకు కూడా దసరా శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజులలో మా పల్లెటూళ్ళల్లో అట్లా పొలాలకు వెళ్ళి వెళ్ళిపోయినా కూడా పిచ్చడు పాలపిట్టలు పడి చిన్న పిట్టలు కూడా పడేది ఊర్లలో ఇండ్లలో కూడా. అటువంటిది ఈరోజు దురదృష్టం ఒక్క పిట్ట కూడా అవ్వట్లేదు. పాలపిట్టని మేము గంట సేపే తిరగబట్టి ఎక్కడ కూడా అవ్వబడలేదు. పాలపిట్ట అనేది దసరా రోజు కంపల్సరీ చూడాలని చెప్పి వెనకటి నుంచి ఆనవాయితీ అది. ఇప్పుడు దసరా రోజు పూజ అయిపోయాక జమ్మి చెట్టు కాడిపోయాక జమ్మాకి తీసుకొని మేము మొత్తం పల్లెటూళ్ళలో తిరిగితే ఎక్కడైనా అవ్వపడేది. ఏ చెట్టు మీద చూసినా పాలపిట్ట అవ్వపడేది. అటువంటి ఈ రోజులలో అసలు ఏమాత్రం పిట్ట అవ్వపడలేదు, ఏం లేదు. ఇప్పుడే ఇందాక వాళ్ళ మా వాళ్ళు సెల్ల పెడితే దాన్ని చూసింది నేను పాలపిట్టను. ప్రస్తుతం రియల్గా చూద్దామంటే మాత్రం అవ్వపడలేదు. ఎందుకు సార్ మరి ఎందుకు పాలపిట్ట కన్నా కారణం? ఈ వాతావరణం మెయిన్గా, వాతావరణ కాలుష్యం, ఈ శబ్దాలు ఎక్కువ, శబ్ద కాలుష్యం ఎక్కువ, వాతావరణ కాలుష్యం, వీటితో పిట్టలు కూడా అంతరించిపోతాయి. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా మీరు పాలపిట్టను చూసిలా? మీరు ఎందుకు చూడాలనిపించింది మీకు? దీనికి పాలపిట్ట చూడాలని మీకు ఏమైనా తెలుసా? చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే చూడలేదు పాలపిట్టల్ని. ఇది ఆనవాయితీ కాబట్టి దసరా రోజు చూడడానికి వచ్చాము మేమందరం. అంటే మరి చూసారా పాలపిట్ట? చూడలేదండి. ఎందుకు కనబడట్లేదు అనుకుంటా? పర్యావరణం ఖరాబ్ అవుతుంది, మళ్ళీ చాలా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, సో చూడట్లేదు. అంటే మనం భవిష్యత్ తరాల్లో పాలపిట్టను చూడాలంటే ఏం చేస్తే మనం చూడగలుగుతామని అనుకుంటున్నారు? మరి ఎట్లా భవిష్యత్ తరాల్లో? చెట్లు పెంచాలి, మళ్ళీ పక్షుల్ని మనం కాపాడాలి, వాటికి మనం ఫుడ్ పెట్టాలి, వాటిని పట్టించుకోకుండా ఉండకుండా ఉండాలి. మీరు చెప్పండి, ఎట్లా మనం చూసాం అందరం కూడా పాలపిట్ట చూస్తే మన సమాజం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, అన్ని విజయాలు లభిస్తాయని కూడా మనకు ఆనవాయితీ వస్తుంది. కానీ ఇప్పటి వరకు గత కొన్నేళ్ళుగా మనం పాలపిట్టను చూడలేదు. ఇట్లా సమాజాన్ని ఎటువైపు పోతుంది, ఎలా చూడాలి దీన్ని మనం? ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి పాలపిట్ట చూడడానికి ఈ బీసీ కాలనీ లోపల మేమంతా ఈ అడవిలలో ఈ చెట్లలో కూడా దేవులాడుతున్నా కూడా సుమారు గంట అయింది కూడా ఒక్క పాలపిట్ట కూడా కనిపించడం జరగట్లేదు. ఎందుకంటే ఈ చెట్లను ఎక్కడ పడితే అక్కడ నరకటం వల్ల పాలపిట్టలు కూడా కనబడతలేదు. ఈ భూములకు కూడా మొత్తం ఈ చెట్లను నరికి రియల్ ఎస్టేట్ చేయటం జరుగుతుంది. అందుకోసమే పాలపిట్ట అనేది కనబడతలేదు. గతంలో నేను చూసినప్పుడు అయితే ఒక 15 సంవత్సరాల క్రితం నాకు చూడినప్పుడు చిన్నప్పుడు మా నాన్న తల్లిదండ్రులు చూపించినప్పుడు మరి మా నాన్న చేనులలో పోతే దసరా పండుగ రోజు నాగలు దుంతలు పోతే ఇగ కొడకపోతుంది పాలపిట్ట ఇదే అని నాకు చూపించడం జరిగింది. మరి అదే పాలపిట్ట ఇప్పుడు చూద్దామంటే బీసీ కాలంలో వచ్చినా కూడా పాలపిట్ట కనపడతలేదు. ఎందుకంటే పర్యావరణ లోపం. మరి ఇప్పటికైనా పాలపిట్ట కనపడతలేదు. ఎందుకంటే మన ఇంటి ముందు చెట్లు పెంచాలి, అన్నీ చేస్తేనే మనకు గాలి విశ్రాంతి అన్నీ వస్తేనే మన చెట్ల మీద కూడా పిట్టలు కానీ పావురాలు కానీ వస్తాయి. అందుకోసమే ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల పక్షులు ముఖ్యంగా పాలపిట్టలు లాంటివి కనుమరుగవుతున్నాయి. ఎప్పుడైతే మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం దీంతో పాటుగా ఎక్కువగా పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం లాంటి కాలుష్యం వాతావరణంలో పెరిగింది. దీనివల్ల భవిష్యత్ తరాలు పాలపిట్టను కళగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గూగుల్లో సెర్చ్ చేసి ఇది పాలపిట్ట అని చూపెట్టాల్సిన రోజు వస్తుందని కూడా కాలనీవాసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ,